పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన పార్టీ కార్యకర్తలు భవిష్యత్ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు జరగడంతో జనసేన కార్యకర్తలు అభిమానులు కష్టపడి పనిచేశారన్నారు. బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలు తమకు పూర్తిగా సహకరించాయని వెంకటలక్ష్మి తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సమీక్ష సమావేశం అలాగే భవిష్యత్తు కార్యాచరణ పైన ఈరోజు సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలా జరిగినాయి ఏంటి అన్న విషయాలతో మాట్లాడుకుంటూ పాటు భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే గెలుపు ఓటములు కాదు, ఏ మార్పు కోసం అయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టారు, ఏ పోరాటాలు చేయాలి, ప్రజల సమస్యలు మనం ఏ విధంగా పరిష్కరించాలి అన్న విషయాల మీదే ఆయన ఎక్కువగా పనిచేశారు. ఆ విధంగానే మన దెందులూరు నియోజకవర్గంలో కూడా సమస్యల మీద మన పోరాటాలు ఉండాలి. అలాగే రేపు జరగబో పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మన జన సైనికుల్ని పంచాయతీల్లోనూ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు గాను క్షేత్రస్థాయిలో పనిచేసేలాగా పంచాయతీల్లో కూడా మా నుంచి కంపల్సరిగా పోటీకి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము అభ్యర్థులను కూడా బలపరుస్తున్నాము. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు రేపటి నుంచే ప్రచారంలో కూడా మేము పంచాయతీ ఎలక్షన్స్ దిగబోతున్నాము. అలాగే ఇప్పుడు జరిగిన ప్రతి ఓటు మేము డబ్బు మందు పంచకుండా నీతి నిజాయితీతోటి మార్పు కోసం స్వచ్ఛందంగా వాళ్ళు కోరుకుని వేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఓటర్లకి. ఎందుకంటే ఏ మార్పు కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టారు ఆ మార్పు మీరు ఓటర్లుగా ఈ రోజున మీరు ఓట్లేసి మాకు చూపించారు. కాబట్టి మేము ఏది మందు కానీ ఎక్కడ డబ్బు కానీ ఏం పంచకుండా స్వచ్ఛందంగా వారు ఈ రోజున మాకు వచ్చి Please subscribe New Waves.